మహాశివరాత్రి పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా శివాలయాలు ఆధ్యాత్మిక శోభని సంతరించుకున్నాయి. మహిమాన్విత హెంజేరు సిద్ధేశ్వర ఆలయం మడకశిర నియోజకవర్గం హేమావతిలో కొలువై ఉంది. కోరిన కోర్కెలు తీర్చే సిద్ధేశ్వర ఆలయం ప్రాశస్త్యంపైన మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దక్షిణ కాశీగా పిలువబడే మడకశిర నియోజకవర్గంలోని హేమావతి సిద్ధేశ్వర ఆలయంలో మనం ఉన్నాము. క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందిన ఈ సిద్ధేశ్వర ఆలయం అన్నది దానికి ఎంతో ఆలయ చరిత్ర ఉంది. మహమాన్వితమైన ఆలయ ఏదైతే ఈ ఆలయానికి సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా ఈ ఆలయం అంతా కూడా అప్పట్లో నొలంబ రాజులకు సంబంధించి వాళ్ళ కలలో కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని శివుడే ఆదేశించడం వల్ల ఈ ఆలయం దాదాపు 13.5 ఎకరాల్లో ఇక్కడ ఈ ఆలయాన్ని అప్పట్లో ఆ రాజులు ఎంతో శిల్ప కళా సంపదతో ఎంతో విశాలమైన విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు సిద్ధలింగేశ్వర స్వామీజీ కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. స్వామీజీ చెప్పండి, అసలు హేమావతి అనేది దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఈ ఆలయ చరిత్ర ఏంటి? అసలు లింగము మిగిలిన ఆలయాల్లోనికి ఇక్కడున్న లింగానికి తేడా కానీ ఇట్లాంటివి ఉండడానికి కారణం ఏంటి స్వామి? అసలు నమస్తే. స్వామి మానవ రూపంతో మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఈ దేవస్థానం అంతా 7వ శతాబ్దం నాటిది నొళంబరాజులు కాలంలో ప్రతిష్టాపించడం జరిగింది. విశేషం ఏమంటే ఇక్కడ స్వామి మనకి లింగాకారం కాకుండా స్వామి మనకి మానవ రూపంతోనే దర్శనమిస్తారు. మీరు చూడొచ్చు పాణిపీఠం మీద లింగం కాకుండా స్వామినే కూర్చున్నాడు. చతుర్భుజాకారంతో ఉన్నాడు స్వామి. కుడి పక్కన అభయస్తము త్రిశూలము, ఎడం పక్కన అక్షయపాత్ర డమరకము, ఎడం కాలు ముడుచుకొని కుడికాలు దించుకొని సిద్ధాసన స్థితిలో ఉన్నారు స్వామివారు. ప్రధానంగా చెప్పండి, ఈ ఆలయానికి సంబంధించి దక్షిణ కాశీగా పిలువబడే ఈ ఆలయానికి ఏదైతే పురాణ చరిత్ర ఏంటి స్వామి? అసలు ఈ రూపంలో శివుడు ఇక్కడ వెళ్ళడానికి కానీ ఏంటి చరిత్ర అసలు స్వామి? సార్ మామూలుగా మీరు ఎనికపోతే నొళంబరం అని చెప్పాను కదా, మొదట ఆరాధ్యదేమో అక్కడ లింగ రూపమే ఉన్నాడు. సో వాళ్ళకి చాలా కాలంగా సంతానం లేకపోతే శివుడు కల్లోకి వచ్చి నన్ను ఈ విధంగా ప్రతిష్టాపించారని చెప్తే తర్వాత ఇక్కడ దాని ముందర ప్లేస్ లో స్వామివారిని ప్రతిష్టాపించడం జరిగింది సంతానం లేకపోతే. సో వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఆ కలిగిన తర్వాత స్వామివారిని ఈ విధంగా ప్రతిష్టాపించడం జరిగింది. స్వామి ఈ ఆకారంలో ఉండడానికి పురాతన చరిత్ర కూడా కొంత ఉంది అని చెప్తున్నారు. ఆ పురాతన చరిత్ర ఏంటి స్వామి అసలు? సార్ మామూలుగా మనకి శివుడు అంటే ఎక్కడైనా కానీ మానవ రూపంతో ఉంటే ఆయనకి పూజలు లేవు, అది బ్రహ్మ నుంచి శాపం. కానీ ఇక్కడ స్వామి భైరవ రూపంతో ఉన్నాడు. అంటే ఎప్పుడైతే దాక్షాయణి అమ్మవారు విషయం తెలుసుకున్నప్పుడు అంటే ఏదంటే తన తోటి అక్క చెల్లెళ్ళంతా స్వామిని తన ఎదురుగానే అవమానపరుస్తాడు. అంటే నీ మగుడు భిక్షాటన చేస్తాడు, శ్మశానంలో ఉంటాడు అంటే ఇట్లంతా అంటా ఉంటే ఆమె దాన్ని సహించలేక అక్కడే దక్ష యజ్ఞకుండంలో స్వామి వచ్చి ఆత్మార్పణం చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న శివుడు కైలాసాన్నంతే మొత్తం వదిలేసి వచ్చి శ్మశానంలో వచ్చి కూర్చుంటాడు. అందుకే మనకి ఈ స్వామి ఎదురుగా నందీశ్వరుడు లేడు. దక్షిణ కాశీగా పిలువబడి ఈ ఆలయంలో వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలకి ఎక్కడెక్కడో తమ మొక్కబడులు తీర్చుకోవడానికి, రెండోది ప్రధానంగా శివరాత్రి రోజునే ఈ రోజులోనే దర్శించుకుంటే తమ మొక్కుబడులు తీరుతాయి, తమ కోరికలు నెరవేరుస్తారనే నమ్మకం భక్తులకు ఎక్కువ. అందులోనూ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో హేమావతి ఉండడం వల్ల కర్ణాటక రాష్ట్రంతో పాటు తమిళనాడు రాష్ట్రం నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది తరలి వస్తుంటారు. అందుకే పెద్ద ఎత్తున ఇక్కడ భారీ ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. ఎందుకంటే వారం రోజుల పాటు జరిగే దాంట్లో అగ్నిగుండం తర్వాత జరిగే ఏదైతే రథోత్సవం ఉందో ఆ రథోత్సవం కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చే ప్రతి ఏటా కూడా వేలాదిగా తరలి వస్తుంటారు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇప్పటికే దేవాలయంలో పూర్తిగా శివరాత్రికి సంబంధించి ఏర్పాట్లను చేపట్టినట్లు కూడా ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కమల్తో రవిచంద్ర, బీఆర్కే న్యూస్, హేమావతి ఆలయం నుంచి మడకశిర నియోజకవర్గం.